హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ప్రహర్ష నక్షత్ర వ్లాగ్స్. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం చేసుకోబోయేది పాల్ సేమియా అనమాట. పాల్ సేమియా అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. ఎంత ఇష్టం లేని వారైనా, ఏది ఇష్టం లేకపోయినా పాల్ సేమియాని చాలా ఇష్టపడతారనమాట. మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో కడాయి సగానికి వాటర్ పోసుకొని ఒక కప్పుడు బెల్లాన్ని తీసుకొని బెల్లాన్ని బాగా క్రష్ చేసుకొని దాంట్లో వేసుకోవాలన్నమాట. దాన్ని బాగా కరగనివ్వాలి. అంటే మనకు తీగ పాకం అలా ఏమి రాకపోయినా మామూలుగా కరిగితే సరిపోతుంది. మళ్ళీ ఒక బాణాలు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో 4 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలన్నమాట. నెయ్యిని యాడ్ చేసుకున్నాక దానిలో ఇప్పుడు చూసారు కదా, మనకి బెల్లం కరిగినప్పుడు యాలకులు దంచేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ నెయ్యి వేసుకున్న నెయ్యిలో బాగా కాగాక జీడిపప్పులు కిస్మిస్లు వేసి బాగా వేయించాలన్నమాట. అవి ఎర్రగా వస్తే సరిపోతుంది, లైట్ గోల్డెన్ కలర్ వచ్చినా సరిపోతుంది. అలా వేయించుకొని పక్కకు తీసుకోవాలన్నమాట. మన దగ్గర కొద్దిగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా వేసాను, మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అయితే ఒక కప్పుడు సేమియా, మనం ఒక కప్పుడు బెల్లం తీసుకున్నాం కాబట్టి ఒక కప్పుడు సేమియా తీసుకుంటే సరిపోతుంది. ఒక కప్పుడు సేమియా తీసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలన్నమాట. చూసారు కదా, అలా ఎర్రగా వేయించుకోవాలి. మనం ఆ బెల్లం కరిగించిన దాంట్లో మనకు టేస్ట్కి సరిపడా కాస్త హాఫ్ చెంచా ఉప్పును యాడ్ చేస్తే మనకి తీపి అనేది తెలుస్తుంది అనమాట. అయితే వేయించిన సేమియాలు ఉన్నాయి కదా, అవన్నీ దాంట్లో వేసేసుకోవాలన్నమాట. బెల్లం కరిగించిన నీళ్ళల్లో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా తిప్పాలన్నమాట. బాగా తిప్పటం వల్ల మొత్తం అంటుకోకుండా స్టిక్కీ కాకుండా మామూలుగా అయిపోతాయి అన్నమాట. ఏవి అంటుకోకుండా ముద్దలు లేకుండా అవుతాయి అన్నమాట. అయితే ఇప్పుడు అవి బాగా కలిపి ఉడికినాయో లేదో చూసుకోవాలి. అప్పుడే ఉడకవు కాబట్టి ఒక 5 minutes ఉడకనిస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు బాగా ఉడికాయి అన్నమాట. ఉడికాయి కాబట్టి దాంట్లోకి ఒక కప్పుడు పాలు, ఒక 1/2 లీటర్ ఉంటాయి అవి, ఆ కప్పుడు పాలు పోసేసుకోవాలన్నమాట. దాంట్లోకి పోసేసుకొని ఇప్పుడు ఆ పాలు పోసినాక కూడా వెంటనే మళ్ళీ తిప్పుకోవాలన్నమాట. తిప్పుకోవడం వల్ల మొత్తం బాగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. బాగా తిప్పుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes తెరలనివ్వాలన్నమాట. 5 minutes తెరలనిచ్చినాక దాని టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. వేరే లెవెల్. నీకు అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసినా అంత టేస్ట్ రాదనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి టేస్ట్ సరిపోకపోతే, ఒకవేళ బెల్లం టేస్ట్ సరిపోకపోతే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మేము బెల్లం తినము, మాకు పంచదార అంటేనే ఇష్టం అనుకున్న వాళ్ళు పంచదారతో అయినా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి. మా ఫ్యామిలీ మొత్తం అయితే చాలా సంతోషంగా చాలా బాగుందని చాలా చాలా బాగుందని తిన్నారనమాట. బాయ్ బాయ్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.